పెద్దరికం అంటే బాధ్యత. పెద్దరికం అంటే పెత్తనం చేయటం కాదు. బాధ్యతగా ఉండటం అని, బాధలను భరించమని. ఒక్కొక్కసారి అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా నవ్వుతూ స్వీకరించగలిగిన వాడే కుటుంబానికైనా, ఒక సంస్థకైనా, ఒక దేశానికైనా పెద్దగా ఉండగలుగుతాడు. పెద్దరికం అంటే కర్ర తీసుకొని పెత్తనం చేసి అందరితో పని చేయించి నువ్వే అన్నీ చూపించగలిగేవాడు, అన్నీ నీకే తెలుసుకునేవాడు, దాన్ని పెద్దరికం అని అనరు. పెద్దరికం అంటే అనేక భిన్న రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళని కలుపుకుంటూ ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యవస్థను కానీ ముందుకు నడిపించగలగాలి. చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి సహకారంతో ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యవస్థను కానీ ముందుకు తీసుకెళ్తాం పెద్దరికం. పెద్దరికం అంటే పెత్తనం కాదు. పెద్దరికం అంటే బాధ్యత. భరించేవాడే పెద్దగా ఉండాలి కానీ, బాధలు పెట్టేవాడు పెద్దగా ఉండకూడదు. నిజాన్ని అర్థం చేసుకోవాలి, వాస్తవాన్ని జీర్ణించుకోగలగాలి, వ్యూహాత్మకంగా ఉండాలి, చేరదీయాల్సిన వాళ్ళని చేరదీసి వాళ్ళ నైపుణ్యాలను ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యవస్థను కానీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అందులో కొన్ని లోటుపాట్లు ఉంటే వాటిని కూడా భరించగలగాలి. అలా భరించగలిగి దాన్ని సక్సెస్ఫుల్గా చేసిన వాడు పెద్దరికం చేశారంటారు, పెద్దవాడు అంటారు, పెద్ద మనిషి అంటారు, నాయకుడు అంటారు. అది పెద్దరికం అంటే పెత్తనం కాదు, బాధ్యత భరించడం అనే విషయాన్ని అందరూ గమనించాలి.